అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం న్యాయం చేయాలి. బొట్లూరు శ్రవంతి గారికి వెంటనే న్యాయం చేయాలి. బొట్లూరు శ్రవంతి గారికి వెంటనే గురుజన సంఘాల ఐక్యవేదిక సిగ్గు 1 year పీరియడ్ ఉంటే ఇప్పుడు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం. ఈరోజు ఒక దురదృష్టకరమైన వార్త ఏంటంటే మన గౌరవనీయులైన కోటరెడ్డి శ్రీధర్రెడ్డి గారు తరఫున మన శ్రవంతి గారు పోటూరు శ్రవంతి గారు మేయర్గా ఇక్కడ నెల్లూరులో ఎన్నికైనారు. ఇదంతా కూడా కోటరెడ్డి శ్రీధర్రెడ్డి గారే ఆమెని ఒక మొక్క పోసి నీరు పోసి పెంచిన వ్యక్తి ఆయన. ఈరోజు మళ్ళీ ఆమెను ఇంకా 3 సంవత్సరాలు ఆమె వారి ఆధీనంలోనే ఉంది. వారు ఎట్లా చెప్తే అట్లా చేస్తుంది. వీళ్ళందరూ ఆ మీద దయ ఉంచి ఈ కొద్ది కాల పరిమితి కూడా ఆవిడ మేయర్గా కొనసాగించాలని మా యూనియన్ తరఫున, మా ఎస్టీ యూనియన్ తరఫున, స్టేట్ యూనియన్ తరఫున నేను చైర్మన్గా వారిని ప్రాధాయపడుతున్నాను. వారిని మేమేం చేసిందంటే నేను కూడా టీడీపీ కార్యకర్తనే. కాకపోతే ఏంటంటే మా జాతి బిడ్డను చెప్పి ఆమెకి సపోర్ట్గా నేను ఏంటంటే ఈ కొద్ది కాలం కూడా ఆమెనే మేయర్గా కొనసాగించాలని మిమ్మల్ని ప్రార్థించుకుంటూ మేయర్గా పనిచేస్తున్న శ్రవంతిని ఇవాళ తొలగించాలనుకోవడం అన్యాయం. ఇది గిరిజనులందరికీ చిన్న చూపు చూసి వాళ్ళకి న్యాయం చేయకపోగా అన్యాయం జరుగుతుంది. ఇటువంటి చర్యల్ని ఆపాలని, ఆమెని మిగతా సంవత్సరం కాలం కొనసాగించాలని గిరిజనులందరి తరఫున, నెల్లూరు జిల్లా యానదులందరి తరఫున కోరుతున్నాను. నెల్లూరు నగర మేయర్ గారు తన పదవిని అధిరోహించి దాదాపు 4 సంవత్సరాలు పూర్తయితే ఈరోజు కొంతమంది కార్పొరేటర్లు ఆమె పని విధానం బాగలేదని, ఆమె అవినీతికి పాల్పడిందని, ఆమె గద్దెను దించాలని ఒక అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విషయం మనకు అందరికీ తెలిసిందే. అయితే మేము అడుగుతున్నాం, వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు ఏ ఆధారాలు పెట్టి, ఏ ఆధారాలు నిరూపించి ఆ అవినీతి అని చెప్తున్నారు? మరి దాదాపు 4 ఏళ్ళు మీరు అందరూ ఆమెకు సహకరించి ఆమెతో అన్ని పనులు చేయించారు కదా. కేవలం ఒక గిరిజన మహిళని, గిరిజనుల్లో ముఖ్యంగా అట్టడుగున్నటువంటి తెగ యానాదులు కాబట్టి, అమాయకంగా ఉంటారు కాబట్టి సామని చెప్తారు పెద్దవాళ్ళు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించారు. ఒక ఎమ్మెల్యే గారు ఆయనే ఆ పోట్లూరు శ్రవంతి గారికి రాజకీయాలు నేర్పించి తన పక్కనే తిప్పుకొని అన్నీ కూడా అవకాశాలు కల్పించి ఈరోజు ఆయన చెప్పేటువంటి ప్రతి పనికి తల ఊపలేదనే ఉద్దేశంతో ఆమెని కేవలం 1 year పీరియడ్ ఉంది. 1 year పీరియడ్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి మీరు ఏం సాధిస్తారండి? కేవలం ఈరోజు మేయర్ గారిని దించాలనే ఉద్దేశంతో మీరు అలా మాట్లాడడం. సాటి మహిళ పైగా పురిటి బిడ్డ 2 నెలల బిడ్డను పెట్టుకొని ఆమె తిప్పలు పడుతుంటే ఇలాంటి సందర్భంలో మీరు ఇలా చేయడం తగదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. రాబోయే రోజుల్లో మీరందరూ కూడా మళ్ళీ లాస్ట్ టైం లాగే మొత్తం కూటమి ప్రభుత్వం మొత్తం క్లీన్ షిఫ్ట్ అయిపోద్ది. 100కి 75 వైఎస్ఆర్సీపీ తెచ్చుకుంటుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.